నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో సహస్ర ఘటాభిషేకం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నిర్వహణ లేక కళా విహీనంగా మారిన గురజాడ నాట్య కళా వేదిక మున్సిపల్ బాలుర హై స్కూలులో. దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటుకు డిమాండ్, కేతముక్కల అగ్రహారంలో. చింతలపాలెంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. వెంకటేశ్వర వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభం, పాల్గొన్న పలువురు పుర ప్రముఖులు. నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల కోసం, వరుణదేవుని అనుగ్రహం కోసం సహస్ర ఘటాభిషేకం చేశారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో సంపూర్ణ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నారు. వానలు కురిసి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సహస్ర ఘటాభిషేకంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ రోజు నుండి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, బావులు, కుంటలు నిండి సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా ఉండాలని త్రికోటేశ్వరుని ఎమ్మెల్యే చదలవాడ కోరారు. 1000 కుండల జలంతో జరిగే సహస్రాభిషేకంలో రైతులు, మహిళలు, భక్తులు భారీగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అభిషేకం అయిపోయిందా ఉండాలి. గోపి గోపి వెనకరా వెనకరా కలబడుతుంది వెనకరా. ఈ యొక్క మహాశైవ క్షేత్రం మేధా దక్షిణామూర్తి స్వరూపంగా దక్షయజ్ఞంలో ద్రాక్షాయణం అంతర్ధానమైన పరమేశ్వరుడు ఆ భార్య వియోగం సమయంలో కైలాసం వీడి భూలోకానికి తెచ్చి ఈ త్రికూటాద్రిపథంపై తపస్సు చేసుకున్నాడని ఇక్కడ స్వామివారి మేధా దక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మహాక్షేత్రంలో మన యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పంటలకి నీరందక, తాగుడికి నీళ్ళందక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరికి కూడా వరుణదేవుని యొక్క అనుగ్రహం కలిగి తొందరగా వర్షాలు కురిసి
వాగులు, అదే ప్రకారంగా చెరువులు, బావులు ఇవన్నీ కూడా నిండి మన నదులన్నీ కూడా నిండి సమృద్ధిగా వర్షం కనుక వస్తే మన పంటలు వేసుకోవడానికి పాడి పంటలకు అందరికి కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ప్రకారంగా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ వారు, ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంటు వారు ప్రముఖ దేవాలయాల్లో, శివాలయాల్లో స్వామివారు ఘటాభిషేకం చేయండి, వర్షం సంపూర్ణంగా కురుస్తుంది, దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పని వారు ఉత్తర్వులు జారీ చేసినారు. దాని ప్రకారంగా ఈరోజు సోమవారం కాబట్టి నక్షత్రం అవన్నీ తారాబలం చూసుకొని ఈ రోజున సోమవారం బాగుంటుందనే ఉద్దేశంతో పొద్దున్నే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమము, తర్వాత పుణ్యాహవాచనము, తర్వాత లఘున్య మహాన్యాసము, తర్వాత స్వామివారి కలశార్చన మొత్తం కూడా చేసుకొని ఆ కలశ పూజా విధానంగా ఘటాభిషేకం చేస్తూ ఉన్నారు. అంటే స్వామివారి మునిగేంత వరకు కూడా భక్తులందరూ కూడా అందరికీ అవకాశం ఇచ్చి ఈ రోజున ఆ మేధా దక్షిణాభ స్వరూపంగా ముట్టుకొని స్వామివారి మీద నమ్మకంతో భక్తులు కోలాహలంగా వచ్చారు. అందరూ కూడా ఆ స్వామివారికి ఘటాభిషేకం చేస్తున్నారు. స్వామివారి మునిగిన తర్వాత స్వామివారికి నీరాజన మంత్రస్నానం జరిగిన తర్వాత స్వామివారి పంచామృత అభిషేకాలు, అదే ప్రకారంగా అలంకారం అయిపోయిన తర్వాత అక్కడ దక్షిణామూర్తి హోమము, పూర్ణాహుతి కార్యక్రమం మొత్తం కూడా ఈరోజు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాత్రలవుతూ ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పల్నాడు జిల్లాలోని 6 డిపోల ఆర్టీసీ ఉద్యోగుల నుండి సంతకాల సేకరణ చేసి జేఏసీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వీలు లేదని, స్త్రీశక్తి పథకం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే తక్షణమే 4,000 కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని, ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేయాలని, ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయాన్ని సంతకాల రూపంలో తెలియపరుస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిటి రావు, బి నాగార్జున, ఎన్ మురారి, కె రామారావు, ఏపీ జేఏసీ అమరావతి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎన్ నాగమల్లేశ్వరరావు మరియు నరసరావుపేట, వెనుకొండ, చిలకలూరుపేట, సత్తెనపల్లి డిపోల నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 ఆర్టీసీ డిపోల నుండి కార్మికులు ఇక్కడికి హాజరయ్యి అందరూ వేల మంది అభిప్రాయాలను సంతకాల ద్వారా సేకరించి దాన్ని కలెక్టర్ గారికి వినతిపత్రం ద్వారా ఇచ్చి ప్రభుత్వానికి చేరేలా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థను కాపాడాలి, సంస్థని ప్రైవేట్ పరం కాకుండా ఏదైతే విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలనుకుంటుందో అది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి ద్వారా జేఏసీ ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాల ద్వారా ఉద్యోగుల సంతకాల సేకరణ చేపట్టి ఈ ఆర్టీసీలో ఉన్న సమస్యలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పచెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఏదైతే పూనుకున్నారో వాటిని వెంటనే విత్డ్రాగమ్మని, ఆర్టీసీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని అన్నింటిని కూడా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా, అదేవిధంగా ఏదైతే గత 3 సంవత్సరాలుగా మాకు పిఆర్సీ టైం అయిపోయినా కూడా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ కానీ ఐఆర్ని కానీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాటి వెంటనే ఐఆర్ని ప్రకటించి పిఆర్సీ కమిషన్ వేయాలని, పెండింగ్లో ఉన్న 5 డిఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల యందు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకునేది ఏంటంటే ప్రైవేటు పరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాళ్ళకి అప్పచెప్పద్దు. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవస్థను కాపాడుకుంటూ లక్షలాది మంది ఎంప్లాయీస్ దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్కి అది వేరే వాళ్ళకి అప్పచెప్తామని చెప్తుంటే దానివల్ల ఎంతోమంది మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎటువంటి వెహికల్స్ అయినా సరే ఆర్టీసీ పరంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీ కూడా కోరుకునే విధానం అది. నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇటీవల భోగాపురంలో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గడప గడపకు ఈ 2 సంవత్సరాల్లో మనం ఏదైతే హామీలు నెరవేర్చామో, గడిచిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేర్చామని ప్రతి గడప చెప్తా ఉన్నాము. ఇవాళ నర్సాపేట మండలంలో మరి కొండ ప్రాంతం ఎల్లమంద పక్కనే చింతలపాలెం, ఆ గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ ఇంట్లో అయితే మరి అన్నదాత సుఖీవ బండి, తల్లికి వందనం బండి, అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, ఉచితంగా బస్సు ప్రయాణం వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనకు చేతనైన శక్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్నా కానీ చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. ఈ విధంగా చేసేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. మనం ఒక పెద్దన్నగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. నరసరావుపేట మున్సిపల్ బాలుర హై స్కూలు ఆవరణలో ఉన్న గురజాడ నాట్య కళావేదిక నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. స్టేజీ ముందు భాగంలోని పెచ్చులు ఊడిపోవడంతో ప్రమాదకరంగా మారింది. వేదిక లోపలి గదులు బూజు పట్టి సాలెపురుగుల వలలు, చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయాయి. ఒకప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ కళావేదిక ప్రస్తుతం కళావిహీనంగా కనిపిస్తోంది. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి వేదికను శుభ్రపరిచి విద్యార్థులు, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలున్నాయనేది తెలిసిన విషయమే. కానీ ఆ గ్రామాల్లో సైతం ఇటీవల మార్పులు చూస్తున్నాం. అందులోనిదే నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం. ఒకప్పుడు ఫ్రాక్షన్ గ్రామంగా ఉండేది. ఇప్పుడు P4 విధానంలో ఆ గ్రామ అభివృద్ధికి కొందరు స్థానికులు నడుం బిగించారు. కానీ 400 దళిత కుటుంబాలు నివసిస్తూ ఉంటున్న ఆ గ్రామంలో వారికి శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు. PDM రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్లో 400కు పైగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాల వారికి శ్మశాన వాటికకు వెంటనే భూమి కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కేతముక్కలకు అగ్రహారంలో దళితులకి శ్మశాన వాటిక భూమిని కేటాయించాలి, ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికను ప్రభుత్వం వెంటనే నర్సాపేట మండలం, పల్నాడు జిల్లా, కేతముక్కల అగ్రహారం గ్రామం. మేము ఎస్సీ గ్రామానికి చెందిన వాసులమే. మాకు గత కొన్నేళ్లుగా పక్కనుండ వాగమిడి భూమిలో పెట్టుకుంటున్నాము. ఖాళీ సాడలేదు. మాకు శ్మశానానికి భూమి కావాలని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము. దయచేసి కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి ఎమ్మిటి అధికారులు ఇచ్చి చూసి వచ్చి మాకు భూమిని కేటాయించాలని కోరుకుంటున్నాము. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో సుమారు 400 కుటుంబాల దళిత మాదిగ వర్గ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. సుమారు 3 తరాలకు పైగా. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కులాలకు సంబంధించి ఎక్కడికక్కడ శ్మశాన వాటికలు, స్వర్గపురి ఇలాంటి అనేకం ప్రభుత్వం నిర్మించింది. మరి మెజారిటీగా ఉన్నటువంటి దళితులకి ఇప్పటికీ కూడా సరైన శ్మశాన వాటిక లేక, అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూముల విలువలు పెరగడంతో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ పూర్తిగా శ్మశాన వాటికలకు లేకుండా మొత్తం ఆక్రమణకు గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి దళితుల్ని బాగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉన్నది. నకిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహానైవేద్యం, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళా భక్తుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.
అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నకిరికల్లు ఎస్ఐ కె సతీష్ ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. शंकर भगवान की जय। श्री गंगानाम भागमेत నరసరావుపేట 9వ వార్డు శ్రీనివాస్ నగర్లోని లాల్ బహదూర్ హై స్కూలులో అల్లంశెట్టి మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 స్టీల్ ప్లేట్లు 100 గ్లాసులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఏలూరు అశోక్ కుమారుడు మృతి చెందిన జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు తెలిపారు. చూడండి, మాకు ఒక విద్యార్థి, పూర్వ విద్యార్థి, నాకు బాయ్స్ హై స్కూల్ నుంచి తెలిసినటువంటి ఎన్ఆర్ఐలో మా ఫ్రెండ్ అయినటువంటి ఏలూరు అశోక్ గారి అబ్బాయి చనిపోయే సంవత్సరం అయింది. ఆ అబ్బాయి కూడా చిన్న పిల్లగాడే గుండెలో ఓలు పడి అనుకోకుండా మరణించడం జరిగింది. కాబట్టి ఈ రోజున లాల్ బహదూర్ స్కూలు శ్రీనివాస నగర్లో అయినటువంటి మా ఫ్రెండ్స్ అయినటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ కొన్ని స్కూళ్ళలో కానీ వృద్ధాశ్రమంలో కానీ కొన్ని కార్యక్రమాలు చేద్దామనగానే మా స్కూల్లో ఈ ప్రాబ్లం ఉందని మన అల్లంశెట్టి మోహన్ రావు గారు అనడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా వాస్తవంగా 350 ప్లేట్లు గ్లాసులు పడతాయని చెప్పారు. అట్లా కాదండి, 4 స్కూల్లో 4-5 స్కూల్లో ఇస్తున్నాను. ఒక స్కూల్లో నీటి కాదు కదా, 4-5 మన ఫ్రెండ్స్ 10 మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా కొద్ది న్యాయం జరగాలన్న ఆలోచనతో వారికి కూడా తలాకాశని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ స్కూల్లో కూడా. కాబట్టి ఈ రోజున మన ఈ స్కూల్లో ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు డొనేషన్ చేయడానికి ఎదుగుది సుశీల్ గారి జ్ఞాపకార్థం వారి పెద్దలు బాబాయ్ ఏలూరు అశోక్ గారి సౌజన్యంతో మన సంజీవరావు గారి ఆధ్వర్యంలో ఈ భోజన ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు మీరు బాగా చదువుకొని రాబోయే రోజుల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సంపాదించి స్థిరపడి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా రేపొద్దున మంచి మంచి మార్కులు సంపాదించి స్థిరపడి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు కూడా మంచి మనసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన నరసరావుపేట పట్టణంలో 9వ వార్డులో ఉన్నటువంటి లాల్ బహదూర్ హై స్కూల్లో పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజున ఏలూరి అశోక్ గారి కుమారుడు గత సంవత్సరం 5 సంవత్సరాల బాలుడు చనిపోవడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఈరోజు స్కూల్లో ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా వార్డులో ఉన్నటువంటి స్కూల్లో 300 మంది పిల్లలు ఉన్నారు. అయితే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మన P4 మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మండల కేంద్రమైన నకిరికల్లులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు చందోలు ప్రకాశ్రావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా పిడుగురాల పట్టణానికి చెందిన జోలకంటి సురేష్ కుమారుణ్ణి నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గంటలకి ప్రకాష్ రావు గారు ఫోన్ చేసి నేను కన్ఫర్మ్ చేసాం సురేష్ అని చెప్పి నాకు ఇవాళ ఉదయమే చెప్పారు. అది కొద్ది కాలంలోనే మన వాళ్ళందరికీ ఫోన్ చేసి 10:30 కల్లా బయలుదేరదామంటే అందరూ కూడా నాకు పనుందని కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అతి కొద్ది కాలంలో అతి కొద్ది టైంలో ఇంతమందిని సేకరించాను. అయితే ఎవరన్నా మిస్ అయితే అయ్యుండొచ్చు, కానీ నాకున్న అత్యంత కొద్ది టైంలో నేను ఇంతమందిని తీసుకొని రాగలిగాను. అయితే నాకు ఈ పోస్ట్ ఇచ్చినటువంటి చందోల ప్రకాష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అన్నా చూడన్నా జై వాసుదేవ పరమేశ్వరునికి జై. నరసరావుపేట నవోదయ నగర్లో వెంకటేశ్వర వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ని పలువురు పుర ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ సేవలు అందిస్తోందని తెలిపారు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలిపై మార్గదర్శకత్వంతో పాటు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, రోగనిరోధక శక్తి పెంపు కోసం పోషకాహార సూచనలు అందిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. రెండోది షుగర్లు, బీపీలు, ఓబీసీ. ఈ సెంటర్ స్థాపించే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయడం విషయంలో కూడా మంచి సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో ఇందాక కుటుంబానికి నేను అవసరం అనుకునేవాడు ఎంతమంది, ఎవరైనా చేతులు ఎంత లేదు అంటే వాళ్ళు ఆ కుటుంబానికి అందుకే వచ్చిన తర్వాత ఈరోజు మన నవభారత్ నగర్ మెయిన్ రోడ్డు మీద ఒక వెంకటేశ్వర వెల్నెస్ సెంటర్ అనేది ఓపెన్ చేశాము. ఈరోజు మన దగ్గరికి చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. రాజారెడ్డి గారు, అలాగే గుప్తా గారు, అలాగే మన విజయ్ భాస్కర్ గారు, వీళ్ళందరూ చాలా మంచిగా వండర్ఫుల్ న్యూట్రిషన్ అండి. ఇది మనం వెయిట్ తగ్గటానికి, వెయిట్ పెరగటానికి, అలాగే మంచిగా మన హెల్త్ ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నా కానీ మంచిగా బెటర్ చేసుకోవచ్చు. అంటే న్యూట్రిషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇది ఎందుకంటే మంచి న్యూట్రిషన్ ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మనకి చిన్న చిన్న ఛాలెంజెస్ ఏమన్నా న్యూట్రిషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచిగా నార్మల్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ పెరగవచ్చు, అలాగే వెయిట్ తగ్గొచ్చు. వాటన్నిటికీ చాలా హెల్ప్ అయ్యిద్ది సార్. మీరందరూ కూడా ఒకరోజు విజిట్ అవ్వండి. మీకు ఖాళీగా ఉన్న రోజు ఎప్పుడైతే మీరు రావాలనుకున్నా కానీ 8 నుంచి 9, 9:30 లోపు రావాలి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు ఇంటి దగ్గర టిఫిన్ తినకుండా రండి. టిఫిన్ తినకుండా వస్తే మేము ఇక్కడ బాడీ అనాలిసిస్ చేసి అలాగే మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తాము. న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. అందరూ ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ ఫలితాలు ఆగస్టు 3న విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో అన్ని గ్రూపులలో 88.9% ఉత్తీర్ణత శాతం సాధించారని ప్రిన్సిపల్ కె రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇటువంటి ఘన విజయాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల అటానమస్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ సెమ్ని రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో ఓవరాల్గా చూసినట్టయితే 88.9% పాస్ పర్సంటేజ్ రావడం జరిగింది. సందర్భంగా మరి ఏఐలో తీసుకున్నట్టయితే 95.57% హైయెస్ట్ పర్సంటేజ్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అలానే బేసిక్ కంప్యూటర్స్లో కూడా 95.86% కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అలానే బీసీఏ కోర్సులో కూడా హైయెస్ట్ 93% ఇది అవడం జరిగింది. తర్వాత బీకామ్ ఆనర్స్లో కూడా 94.46% హైయెస్ట్ పర్సంటేజ్గా నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి మంచి రిజల్ట్స్తో పాస్ అయినటువంటి మా విద్యార్థులందరినీ కూడా కాలేజీ యాజమాన్యం తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో సహస్ర ఘటాభిషేకం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నిర్వహణ లేక కళా విహీనంగా మారిన గురజాడ నాట్య కళా వేదిక మున్సిపల్ బాలుర హై స్కూలులో. దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటుకు డిమాండ్ కేతముక్కల అగ్రహారంలో. చింతలపాలెంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. వెంకటేశ్వర వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభం, పాల్గొన్న పలువురు పుర ప్రముఖులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.